తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ దేశవ్యాప్తంగా తన రాజకీయ విస్తరణను వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలో అనేక ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం, కొన్ని పార్టీల్లో చీలికలు రావడం, మరికొన్ని పార్టీల నాయకులు బీజేపీలో చేరడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ రాజకీయాలు కాంగ్రెస్ లాగా కాదు. బీజేపీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తుంది. ఒక రాష్ట్రంలో 5 ఏళ్ల కోసం కాదు, 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ల కోసం ప్లాన్ చేస్తుంది బీజేపీ. ఒకప్పుడు బీజేపీకి సౌత్ ఇండియా అంటే ఓన్లీ కర్ణాటక మాత్రమే ఉండేది. అసలు తెలంగాణలో కూడా బీజేపీ పెద్ద పార్టీ కూడా కాదు. పశ్చిమ బెంగాల్లో అయితే బీజేపీ పేరు కూడా పెద్దగా వినిపించేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. బెంగాల్లో టీఎంసీకి ప్రధాన సవాలు విసిరి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడే బీజేపీ రాజకీయ వ్యూహం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మొదట మహారాష్ట్ర గురించి మాట్లాడుకున్నాం. ఒకప్పుడు శివసేన బీజేపీ మధ్య సంబంధం అంటే తెలుగుదేశం జనసేన లాంటిది కాదు, దశాబ్దాల బంధం. హిందుత్వ రాజకీయాలకు ఇద్దరూ ప్రతీక. కలిసి ఎన్నో ఎన్నికలు పోటీ చేశారు. కానీ 2019 తర్వాత పరిస్థితి మారిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు వెళ్ళిపోయారు. ఫలితం శివసేన 2 ముక్కలైపోయింది. ఇప్పుడు అసలు శివసేన ఏది అనే పరిస్థితి వచ్చింది. ఇంకా కథ అక్కడితో ఆగలేదు. శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ కూడా చీలిపోయింది. అజిత్ పవార్ తన వర్గంతో బయటకు వచ్చి ప్రభుత్వంలో చేరిపోయారు. ఒకప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి బీజేపీకి సవాల్ విసిరేవి. ఇప్పుడు ఆ 3 పార్టీల్లో 2 విడిపోయాయి. దీంతో బీజేపీ రాజకీయంగా మరింత బలపడింది. ఇప్పుడు పంజాబ్కి వెళ్దాం. శిరోమణి అకాలీదళ్ ఒకప్పుడు పంజాబ్ రాజకీయాల్లో పెద్ద శక్తిగా ఉండేది. బీజేపీతో దాదాపు 25 సంవత్సరాలు కలిసి పనిచేసింది. కానీ రైతు చట్టాల వివాదం తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు అకాలీదళ్ గత బలాన్ని కోల్పోయింది. బీజేపీ ఇంకా పూర్తిగా బలపడకపోయినా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ మాత్రం బలహీనపడింది. ఇక ఒడిశా సంగతి చూస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు. నవీన్ పట్నాయక్ అంటే ఒడిశా రాజకీయాల్లో ఒక లెజెండ్. 24 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అంత బలమైన బీజేడీ కూడా 2024లో ఓడిపోయింది. బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది బీజేపీకి ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కాదు, బీజేడీనే ప్రధాన ప్రత్యర్థి. ఇప్పుడు ఏపీలో ఎందుకు ఈ చర్చ మొదలైందనేదే అసలు పాయింట్. ప్రస్తుతం బీజేపీకి ఏపీలో పెద్ద ఓటు బ్యాంక్ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే బీజేపీకి ఏపీలో బలపడాలంటే ఏం చేయాలి? కొత్త పార్టీ నిర్మించాలా, లేక ఇప్పటికే ఉన్న ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోవాలా? ఇదే రాజకీయ చర్చ. టీడీపీ ఎందుకు టార్గెట్ అవుతుందని కొందరు అనుకుంటున్నారు. ఇక్కడ ఒక లాజిక్ చెప్తున్నారు. టీడీపీ ఓటర్లలో చాలామంది నేషనలిజం, హిందుత్వ, మిడిల్ క్లాస్, బిజినెస్ కమ్యూనిటీస్ వంటి వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఇవే బీజేపీ టార్గెట్ ఆడియన్స్ కూడా. అందుకే భవిష్యత్తులో టీడీపీ ఓటు బ్యాంకుపై బీజేపీ కన్నుండొచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అది నిజమా, అసలు జరగబోతుందా, ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ రాజకీయాల్లో పాసిబిలిటీస్ గురించి చర్చ మాత్రం జరుగుతుంది. ఇక్కడ మరో ఆర్గ్యుమెంట్ వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎందుకు కాదు బీజేపీకి టార్గెట్ అంటే, వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకులో మైనార్టీ కమ్యూనిటీస్, దళిత్, క్రిస్టియన్స్, రూరల్, పూర్ ఎక్కువగా ఉన్నారని, ఈ ఓటు నేరుగా బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం తక్కువని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బీజేపీకి ప్రధానంగా టీడీపీ స్పేస్ మీద ఫోకస్ చేస్తుందని కొందరి వాదన. అయితే ఇది పూర్తిగా రాజకీయ విశ్లేషణ మాత్రమే. దీనికి బీజేపీ అధికారికంగా ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. కానీ చాలామంది టీడీపీ సపోర్టర్స్ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఫ్యూచర్లో బీజేపీ జనసేన కాంబినేషన్ బలపడితే ఏం జరుగుతుంది? ఇది ఇప్పటికే కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. కానీ రాజకీయాల్లో ఇంపాసిబుల్ అనే పదం ఉండదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బీజేపీ కేవలం ఎన్నికలు గెలవాలనుకోవడం గోల్గా పెట్టుకోలేదు. కాంగ్రెస్ లాంటి నేషనల్ ఫుట్ ప్రింట్ కలిగిన పార్టీగా ప్రతి రాష్ట్రంలో బలపడాలని కోరుకుంటారు. ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్సీపీలను ఎదుర్కోవాలి. ఇది ఒక నేషనల్ పార్టీ మైండ్ సెట్. ఫైనల్కి వచ్చినైతే బీజేపీ టార్గెట్ టీడీపీనేనా అని. కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలను చూసి టీడీపీ కేడర్లో కూడా కొంత అనుమానాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, పంజాబ్లో అకాలీదళ్, ఒడిశాలో బీజేడీ,
ఈ ఉదాహరణలు చూపిస్తూ రేపు ఏపీలో కూడా ఇదే స్క్రిప్ట్ రిపీట్ అవుతుందా అని కొందరు భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ సపోర్టర్స్ మాత్రం ప్రజలు ఓటు వేస్తేనే బీజేపీ బలపడుతుంది, ఇతర పార్టీల బలహీనతలకు బీజేపీ బాధ్యత కాదు అని. అందుకే ఈ కథలో అసలు నిజం ఏమిటో రాబోయే రోజుల్లో చూడాలి. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.